హాయ్ ఫ్రెండ్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. 2024 ఫిబ్రవరి 25 నాటికి ఈ యుద్ధం సుమారు 1036 రోజులుగా కొనసాగుతుంది. ఈ కాలంలో యుద్ధం కారణంగా ఉక్రెయిన్లోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం పెరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి సైనికులు, పౌరులు భారీ ప్రాణ నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఉక్రెయిన్ సైనికులు సుమారు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 4 లక్షల మంది గాయపడ్డారు. కొన్ని నివేదికల ప్రకారం రష్యా సైనికులు సుమారు 66,000 మంది మరణించారు. మరికొన్ని నివేదికల ప్రకారం ఈ సంఖ్య 7 లక్షల వరకు ఉండవచ్చని సూచిస్తున్నాయి. 2024 ఆగస్టు 31 నాటికి కనీసం 11,743 మంది పౌరులు మరణించారని అంచనా. మరో 24,600 మంది గాయపడ్డారు. ఈ సంఖ్యలు సరిగ్గా నిర్ధారించబడలేదు మరియు యుద్ధం కొనసాగుతున్నందున మరణాల సంఖ్య పెరుగుతున్న అవకాశం కనిపిస్తుంది. మరి ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. ఒకటి, శాంతి చర్చల ద్వారా 2 దేశాలు రాజీకి చేరుకోవడం, శాంతి చర్చలు చేసుకోవడం. కానీ ఉభయ పక్షాల మధ్య తీవ్ర అవిశ్వాసం ఉండడంతో శాంతి చర్చలు ఇప్పటికీ సఫలీకృతం కాలేదు. ఇక రెండోది, మూకు రాజకీయ ఒత్తిడి. ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి లేదా ఇతర గ్లోబల్ సమాఖ్యలు ఇరు పక్షాలపై ఒత్తిడి తీసుకురావడం. రష్యా, ఉక్రెయిన్పై ఉన్న వివిధ దేశాల భిన్న అభిప్రాయాలు ఈ ఒత్తిడి ప్రక్రియను కష్టతరం చేస్తున్నాయి. ఇక మూడోది వచ్చేసి సైనిక విజయం లేదా ఓటమి. యుద్ధంలో ఏదో ఒక పక్షం నిర్ణాయక విజయం సాధించడం. ఇరు దేశాలు దీర్ఘకాలిక సైనిక ప్రతిఘటనలకు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇది ఇప్పట్లో జరగదు. ఇక నాలుగోది వచ్చేసి ఆర్థిక మరియు సామాజిక ప్రభావాలు. యుద్ధం వల్ల ఇరు దేశాల ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడం. రష్యా మరియు ఉక్రెయిన్ పోరాటం కొనసాగించగల సామర్థ్యాన్ని ఇప్పటికీ సమర్థవంతంగానే ప్రదర్శిస్తున్నాయి. ఇందుకు ఇంకాస్త సమయం పట్టవచ్చు. ఇక ఐదవది వచ్చేసి ప్రపంచ రాజకీయ పరిణామాలు. ముఖ్యంగా నాటో దేశాలు, చైనా మరియు ఇతర సమాఖ్యల వైఖరి యుద్ధం మీద ప్రభావం చూపవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఒక శాంతి మార్గం ఏర్పడడానికి గ్లోబల్ సమాఖ్యలు ఇంకా ఎక్కువ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.